అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం మోడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. మోడ్ అంటే ఏమిటి, వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే క్లాస్ కూడా చెప్పాను. నెక్స్ట్ మోడ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, కంటిన్యూస్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మనం నేర్చుకుంటున్నాం. లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం అంటే మోడ్ ని ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలో మనం చెప్పుకున్నాం. సో ఈ రోజు క్లాస్ ఏం చెప్పుకుందాం అంటే మోడ్ ని డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అలాగే క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు ఎంతగానో యూజ్ అవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీకు థ్యాంక్ యూ సో మచ్. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్ గా. అలాగే మీ ఎంకరేజ్మెంట్ ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇలాగే లభించాలి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. క్యాల్కులేషన్ ఆఫ్ మోడ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. మీకు చెప్పాలి డిస్క్రీట్ సిరీస్ అంటే ఏ విధంగా ఉంటుంది. డిస్క్రీట్ సిరీస్ అంటే మనకు కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే ఒక ఇండివిజువల్ ఐటమ్స్ అనేవి మోర్ టైమ్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ రిపీట్ అయిన ఐటమ్ మనం రిపీట్ అవుతాయి కదా, దాన్ని మనం ఎన్నిసార్లు రిపీట్ అవుతే దాన్ని మనం ఫ్రీక్వెన్సీగా పౌనఃపున్యంగా తీసుకుంటామని చెప్పారు. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ క్లాస్ కూడా చేశారు దాని మీద. అది చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఇందులో దేర్ ఆర్ 2 మెథడ్స్ ఉంటాయి డిస్క్రీట్ సిరీస్ లో మీరు క్యాల్కులేషన్ చేసేటప్పుడు. ఇన్స్పెక్షన్ మెథడ్ ఉంటుంది, గ్రూపింగ్ మెథడ్ అని కూడా మనం చెప్పుకుంటాం. మాక్సిమం మోడ్ చెప్పేటప్పుడు గ్రూపింగ్ మెథడ్ లో ఎక్కువ చెప్పేసుకుంటాము. ఇన్స్పెక్షన్ మెథడ్ అనేది పెద్దగా చెప్పరు, ఎందుకంటే గ్రూపింగ్ మెథడ్ డైరెక్ట్ మనం టేబుల్స్ వేసి చేసేసుకుంటాము. ఎగ్జామ్ లో కూడా మీరు గ్రూపింగ్ మెథడ్ ఎక్కువ చేయండి ఇచ్చే మార్క్స్ అవి బట్టి. కానీ మీకు ఒక ఐడియా రావాలి, వస్తే మీకు ఈ మెథడ్స్ కూడా ఉంటాయి, ఎలా చెయ్యొచ్చు మనకి అర్థమవుతుంది. ఇండివిజువల్ సిరీస్ లో కూడా మనం ఇన్స్పెక్షన్ మెథడ్ చెప్పుకున్నాము, కన్వర్ట్ టు డిస్క్రీట్ సిరీస్ మార్చుకున్నాము. సో ఇక్కడ ఇన్స్పెక్షన్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే మనం వేరియబుల్ ఆర్ వేరియబుల్ తీసుకుంటారు, వేరియబుల్స్ విత్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ విల్ బి ద మోడ్ ఫర్ ది గివెన్ సిరీస్. ఇప్పుడు మనకి డిస్క్రీట్ సిరీస్ లో కనుక మీకు తీసుకున్నట్లయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ, ఏ వాల్యూ అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో ఆ వాల్యూని మనం ఇక్కడ ఏం చెప్తాము, మోడ్ కింద చెప్తాము. ఇన్స్పెక్షన్ మెథడ్ మీకు తెలిసిందే, ఇది ఈజీ మెథడే, కానీ మీకు ఒక చెప్పి ఇన్స్పెక్షన్ మెథడ్ చెప్పాం. మీకు 2 మార్క్స్ వచ్చింది అనుకోండి, చక్కగా వేసి చెప్తారు. ఇది నెట్ లో నేను తీసుకున్నాను, టెక్స్ట్ బుక్ లో కూడా ఇన్స్పెక్షన్ మెథడ్ అయితే కనిపించలేదు, డైరెక్ట్ గా మన గ్రూపింగ్ మెథడ్ అయితే చెప్పడం అనేది జరిగింది. సో మీరు ఐడియా ఉండండి, ఎందుకంటే కాంపిటేటివ్ అడిగేటప్పుడు మనకి బిక్స్ ఎలా వస్తాయో తెలియట్లేదు కాబట్టి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏమని చెప్పుకున్నాం ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేరియబుల్ కానీ మనం మోడ్ అని పిలిచాం కదా. చూడండి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను, 5 అనే వేరియబుల్ 4 టైమ్స్ వచ్చిందంట, 10 అనే వేరియబుల్ 2 టైమ్స్ రిపీట్ అయింది, 15 అనే వేరియబుల్ 6 టైమ్స్, 20 వేరియబుల్ 8 టైమ్స్, 25 వేరియబుల్ 3 టైమ్స్ రిపీట్ అయింది. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకి దేనికి ఉంది, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అది 8. అంటే మనకి లెక్క ఇన్స్పెక్షన్ మెథడ్ ప్రకారం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేరియబుల్ ఏమవుతుంది, మనకి మోడ్ అవుతుంది. సో మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేరియబుల్ 8 ఉన్న వేరియబుల్ ఏంటి, 20 ఇస్ ద మోడ్. సింపుల్ గా తెలిసిపోయింది. చూడండి, ఇట్ ఈస్ విజిబుల్ దట్ వేరియబుల్ 20, చూడండి 20 హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఆఫ్ 8. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇందులో ఏది ఉంది, 8 ఉంది. 8 యొక్క వేరియబుల్ ఏంటంటే 20, కాబట్టి మనం మోడ్ ఈక్వల్ టు జెడ్ ఇండికేట్ చేస్తాం, కాబట్టి మోడ్ ఈక్వల్ టు మనం ఇక్కడ 20 అని రాసుకుంటాం. దయచేసి ఇక్కడ 8 ఎక్కువ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 8 వచ్చింది కదా అని చెప్పేసి 8 ను మోడ్ గా మనం తీసుకోకూడదు. ఓకే, 20 మాత్రమే మోడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను రిపీట్ చేశాను ఆ తప్పు అప్పట్లో డిగ్రీ చదివినప్పుడు, 8 టైమ్స్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది, 8 వచ్చేసింది కదా 8 అని వేసుకున్నాను. అది రాంగ్. 8 తో ఉన్న వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ అనేది మనకి మోడ్ అవుతుంది. ఇది ఇన్స్పెక్షన్ మెథడ్. ఇన్స్పెక్షన్ మెథడ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ గ్రూపింగ్ మెథడ్ మనం తీసుకుంటే ఎప్పుడు కూడా ఒక మెథడ్ లో ఉన్న లిమిటేషన్ బట్టి, దాని యొక్క పరిమితులను బట్టి, దాని యొక్క డిసడ్వాంటేజెస్ బట్టి నెక్స్ట్ మెథడ్ అనేది మనం డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్స్పెక్షన్ మెథడ్ చూడండి, తక్కువ వేరియబుల్స్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, ఫైండ్ అవుట్ చేసేయచ్చు.
కానీ ఎక్కువ వేరియబుల్స్ వచ్చినప్పుడు, ఎక్కువ సార్లు రిపీట్ అయినా, మనకి ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకపోయినా, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఇన్స్పెక్షన్ మెథడ్ యూజ్ చేయలేము. అప్పుడు మనం ఏ మెథడ్ యూజ్ చేస్తామంటే గ్రూపింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. గ్రూపింగ్ మెథడ్ చూడండి, ఇది మీకు వైవా అడగచ్చు. ఎందుకు ఇన్స్పెక్షన్ మెథడ్ బదులుగా మీరు గ్రూపింగ్ మెథడ్ యూజ్ చేస్తారు మోడ్ లో అన్నప్పుడు మీరు ఈ ఆన్సర్ చెప్తారు. సో సమ్ టైమ్స్ it becomes impossible to determine the mode by inspection method. Sometimes మనం ఇన్స్పెక్షన్ మెథడ్ లో చెప్పలేనప్పుడు, ఎప్పుడు ఆ సిచ్యువేషన్, when the frequency distribution is not regular గా లేనప్పుడు, నెక్స్ట్ or the concentration of frequencies does not follow a unique pattern గా వాళ్ళు ఫాలో అవ్వకుండా లేనప్పుడు, or where more than one variable shows the highest frequency value. ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా మనం మోడ్ Z=20 రాసాం. ఇది ఇక్కడ 8 to 10 కనుక ఉందనుకోండి, అప్పుడు 2 మోడ్స్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ మనం కంపల్సరీ ఏం చేస్తాము, మనం గ్రూపింగ్ మెథడ్ ని యూజ్ చేస్తాము. గుర్తుంది కదా, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇస్ నాట్ రెగ్యులర్ గా ఉన్నప్పుడు, అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెన్సీస్ డస్ నాట్ ఫాలో యూనిక్ ప్యాటర్న్ లో ఫాలో అయినప్పుడు, నెక్స్ట్ మోర్ దెన్ వన్ వేరియబుల్ షోస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు మీరు మనం ఏ మెథడ్ యూజ్ చేస్తాను మేము అడిగితే కనుక మీరు వెంటనే ఏం చెప్పాలి, గ్రూపింగ్ మెథడ్ అని చెప్పాలి. సో ఇన్ ది గ్రూపింగ్ మెథడ్ మనకి 2 tables ఆర్ ప్రిపేర్డ్ టు ది డిటర్మైన్ ద మోడ్. సో మనం గ్రూపింగ్ మెథడ్ ఎన్ని టేబుల్స్ ఫాలో అవుతాం మిమ్మల్ని అడిగితే మనం ఏం చెప్పాలి, ఫస్ట్ టేబుల్ ద గ్రూపింగ్ టేబుల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అనాలిసిస్ టేబుల్. ఓకే, ద గ్రూపింగ్ టేబుల్ అండ్ ద అనాలిసిస్ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రూపింగ్ టేబుల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ద అనాలిసిస్ టేబుల్ లో మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ రెండింటి ద్వారా మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్ గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రూపింగ్ మెథడ్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద మోడ్ ఫర్ ది గివెన్ డిస్క్రీట్ సిరీస్. ఇచ్చిన సిరీస్ మనకి డిస్క్రీట్ సిరీస్ లో ముందు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డేటా ఇండివిజువల్ గా ఉంటుంది. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ అవి ఉండవు, 0 to 10, 10 to 20 ఇలా ఉండవు, ఇండివిజువల్ గా డేటా ఉంటుంది. బట్ అవి రిపీట్ అవుతాయి కాబట్టి ఎన్నిసార్లు రిపీట్ అయినా దాన్ని మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుని ఎఫ్ వాల్యూ ఇక్కడ మనకి ఇవ్వడమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, డేటా ఇండివిజువల్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. వేరియబుల్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ ఏమో 3, 8, 10, 12, 16, 14, 10, 8, 17, 5, 4, 1 ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ టేబుల్ ఏంటి, ద గ్రూపింగ్ టేబుల్, నెక్స్ట్ ద అనాలిసిస్ టేబుల్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గ్రూపింగ్ టేబుల్ చేస్తే వచ్చిన డేటా మనం ఏం చేయాలి, అనాలిసిస్ టేబుల్ వేసి దానివల్ల లాస్ట్ గా మనం మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ టేబుల్ ఏంటంటే గ్రూపింగ్ టేబుల్. గ్రూపింగ్ టేబుల్ మనం ఇలా వేరియబుల్ కింద వేసుకుంటాము. ఫ్రీక్వెన్సీ మామూలుగా సమ్ ఇచ్చిన సమ్ నేను యాడ్ గా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్ ఏమి ఇచ్చామంటే ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ 1 అనుకుంటే 2, 3, 4, 5, 6 వేసుకుంటాము. ఇక్కడ మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్ లో కింద 2, 2, 1, 3, 3 of 1, 3 of 2 అని ఇవ్వరు. నేను ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని నేను ఇక్కడ సమ్ చేస్తాను. మీరు చూడగానే 2 అంటే 2 ఐటమ్స్ కలపాలి, 2 of 1 అంటే ఒకటి వదిలేసి 2 కలుపుకెళ్ళాలి, 3 అంటే 3 వేరియబుల్స్ కలపాలి, 3 of పక్కన బ్రాకెట్ లో 1 వేస్తే ఒకటి వదిలేసి 3 కలపాలి, 3 బ్రాకెట్ 2 అంటే 2 వదిలేసి 3 చెప్పిన మనం కలపాలి అనేది మీకు గుర్తొస్తుంది అని చెప్పేసి ఈ విధంగా వేశాను. ఇలా మనం ఫ్రీక్వెన్సీస్ వేసుకుంటాము, ఇలాగా అర్థంగా మనం సెకండ్ థర్డ్ వేసుకుని ఇలాగనే చేస్తాం. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ 1 ఇచ్చుకున్నాను, 1 ఫ్రీక్వెన్సీ ఇచ్చుకున్నాను, 2 ఏంటి మనకి సెకండ్ అక్కడ 2 అంటే 2 వేరియబుల్స్ మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే వేరియబుల్స్ ఎప్పుడు చేయకూడదు, ఫ్రీక్వెన్సీ చేయాలి. ఎందుకంటే మనకి మోడ్ అనేది మన ఫ్రీక్వెన్సీని బట్టి డిటర్మైన్ చేస్తున్నాం. హైయెస్ట్ ఎక్కువ రిపీట్ అయిన ఫ్రీక్వెన్సీని బట్టే కదా మనం ఆ వేరియబుల్ దాని లింక్ ఉన్న వేరియబుల్ మనం మోడ్ గా డిటర్మైన్ చేస్తున్నాం కదా. అలానే మనం ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీని మనం కలపాలి. మీరు వెళ్ళిపోయి వేరియబుల్స్ కలిపేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది మేము హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని బట్టి మనం వేరియబుల్ కన్సిడర్ చేస్తున్నప్పుడు మనం ఫ్రీక్వెన్సీని మాత్రమే కలపాలి, ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే 2 + 3 లా కలిపేస్తారు, కలపకూడదు ఫ్రీక్వెన్సీని. అందుకే ఫ్రీక్వెన్సీ నేను 1 ఇచ్చాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారని. చూడండి ఇప్పుడు సెకండ్ మనకి ఇక్కడ ఏమన్నా రాసిన 2 అన్నారు అంటే అర్థం ఏంటి, 2 వేరియబుల్స్ చెప్పిన కలుపుకెళ్ళండి. ఇప్పుడు 8 + 3 ఎంత 11 అంటే 3 +
8 మనం ఈ 2 వేరియబుల్స్ ని కలిపాను. నెక్స్ట్ 2 వేరియబుల్స్ ఎంత 10 ప్లస్ 12 అంటే 22 10 ప్లస్ 12. ఓకే, నెక్స్ట్ మీరు వేసుకుంటే ఏం చేస్తారంటే మిడిల్లో వేసుకోండి. ఇది వేసుకుంటాం ఈ రెండింటికి రిలేషను, ఈ 10 ప్లస్ 12 ఈ రెండింటికి రిలేషన్ మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ 2 వేరియబుల్స్ ఏంటి 16 ప్లస్ 14. 16 ప్లస్ 14 ఎంతమ్మా మనకి 30. నేను బ్రాకెట్ లో కూడా ఎందుకు వేస్తున్నా అంటే మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఇది కలిపామా అని చెప్పేసి. సో 16 ప్లస్ 14. నెక్స్ట్ 10 ప్లస్ 8 ఎంత 18. 10 ప్లస్ 8 18. నెక్స్ట్ 17 ప్లస్ 5 ఎంత 22. 17 ప్లస్ 5 22. నెక్స్ట్ 4 ప్లస్ 1 5. 4 ప్లస్ 1 5. సో మనకి కరెక్ట్ క్వశ్చన్ లో చెక్ 11 22 30 18 22 5 కరెక్ట్ గానే చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ కాలంలో నేను ఏమిచ్చాను 2 బ్రాకెట్ లో 1 పెట్టాను అంటే అర్థం ఏంటి, ఒకటి ఫస్ట్ 1 వదిలేసి ఫస్ట్ 3 టచ్ చేయకండి, నెక్స్ట్ 2 చేసుకుని వెళ్ళాలని అర్థం. ఈ బ్రాకెట్ లో ఉన్నదంటే అర్థం ఏంటంటే అది వదిలేయండి, దాన్ని వదిలేసి నెక్స్ట్ చేయండి. మనం ఫస్ట్ ఉన్నది ఏంటి 3 వదిలేస్తే నెక్స్ట్ ఉన్నవి ఏంటి 8 ప్లస్ 10 అంటే 18. అర్థమవుతుంది కదా. మనం ఇక్కడేమో ఫస్ట్ 3 తీసుకున్నాం, ఎప్పుడు సెకండ్ కాలం ఉన్న దగ్గర. ఇక్కడ 1 బ్రాకెట్ లో ఎందుకు పెట్టాలంటే 1 వదిలేసిన తర్వాత 8 ప్లస్ 10 18 చేశాం. మళ్ళీ నెక్స్ట్ నెంబర్స్ ఏంటి 2 తీసుకోండి 12 ప్లస్ 16 ఎంత 28. 12 ప్లస్ 16. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేశారు మిడిల్ లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ 14 ప్లస్ 20 24. 14 ప్లస్ 10. నెక్స్ట్ 8 ప్లస్ 7 25. 8 ప్లస్ 17 25. నెక్స్ట్ 5 ప్లస్ 4 9. 5 ప్లస్ 4 9. ఓకే, చూద్దాం మనకు కరెక్ట్గా వచ్చేయలేవో. 18 28 24 25 9 ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చేసాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఒకటి వదిలేసి రెండు యాడ్ చేసుకుంటా వెళ్ళిపోయాం. మేడం మనకి చివరిలో 1 ఉండిపోయింది కదా అంటే 1 ఉండిపోతే దాన్ని కలపకండి, ఎందుకంటే దాని నెక్స్ట్ నెంబర్ లేదు కాబట్టి దాన్ని అలాగే వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ మళ్ళీ ఏంటి 3 ఉంది. 3 గుర్తుపెట్టుకోండి, ఈ 3 అంటే అర్థం ఏంటి, నేను వేసాను మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్ అవి ఉండవు, జస్ట్ నేను అప్పట్లో మా సార్ చెప్పారు దాన్ని మీకు ఫాలో అవుతున్నా. 3 చూడండి, ఇక్కడ 3 అంటే ఏంటి 3 వేరియబుల్స్ మీరు కలపాలి. ఇప్పుడు వరకు మనం 2 వేరియబుల్స్ చొప్పున కలిపాము, ఇప్పుడు ఏం చేయాలి మనం 3 వేరియబుల్స్ చొప్పున కలపాలి. అప్పుడు ఎంత 3 ప్లస్ 8 ప్లస్ 10 ఈక్వల్ టు 21. కింద వేస్తున్నాను 3 ప్లస్ 8 ప్లస్ 10. ఓకే, నెక్స్ట్ చూడండి 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్న లెటర్స్ ఏంటి 12 16 14. 12 ప్లస్ 16 ప్లస్ 14 ఎంత 42. మిడిల్ లో వేసుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. అప్పుడు 10 ప్లస్ 12 ప్లస్ 16. 10 ప్లస్ 12 ప్లస్ 16 గుర్తుంది కదా. ఈ నెంబర్ మీకు ఎలా వచ్చింది అనేది మళ్ళీ కింద వేసి బ్రాకెట్ లో క్యాల్కులేట్ చేస్తే తెలిసిపోద్ది. ఓకే, 12 ప్లస్ 16 ప్లస్ 14 చూడండి, అప్పుడే మీకు మిస్టేక్ వచ్చింది. చూడండి 12 ప్లస్ 16 ప్లస్ 14. నెక్స్ట్ 12 ఈ 3 అయినాయి, ఈ 3 కూడా అయిపోయింది. నెక్స్ట్ 10 ప్లస్ 8 ప్లస్ 17 35. 10 ప్లస్ 8 ప్లస్ 17 ఈ 3 కలిపితే మనకి ఎంత వచ్చింది
35 వచ్చింది. నెక్స్ట్ 5 + 4 + 1 ఎంత 10. 5 + 4 + 1 10. ఇప్పుడు 5 + 4 + 1 ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. ఇప్పుడు మనం ఇది గుర్తుంది కదా, 3 వేరియబుల్స్ చెప్పి మనం క్యాల్కులేట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏముంది 3 బ్రాకెట్ లో 1 ఉంది అంటే అర్థం ఏంటి, ఫస్ట్ వేరియబుల్ వదిలేయండి, వదిలేసి నెక్స్ట్ 3 ఏం చేయాలి మనం ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే చూడండి, ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్ 3 ఫస్ట్ ఫ్రీక్వెన్సీని వదిలేసాం. ఫ్రీక్వెన్సీస్ వదలాలి, వేరియబుల్స్ కాదు. ఓకే నేను చెప్పేస్తున్నాను, వేరియబుల్స్ ని టచ్ చేయకండి అసలు. ఇందులో మనం ప్లస్ చేయాల్సింది కేవలం ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీలు మాత్రమే. 21 42 35 10 ఓకే కరెక్టే. నెక్స్ట్ 3 బ్రాకెట్ లో 1 అంటే 1 వదిలేయండి అంటే నెక్స్ట్ 3 వదిలేసాను. 8 to 10 12. 8 + 10 + 12 ఎంత 30. మిడిల్ వేద్దాం, మిడిల్ వేస్తే సరి బాగుంటుంది. 8 + 10 + 12. 8 + 10 + 12. నెక్స్ట్ ఈ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి 16 + 14 + 10 40. 16 + 14 + 10 ఈ 3 చేశాను గుర్తుపెట్టుకోండి. ఈ 3 అయ్యాయి, ఈ 3 కంప్లీట్ అయ్యాయి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ 8 + 17 + 5 30. 8 + 17 + 5 30. చూడండి 8 17 5. 8 + 17 + 5. నెక్స్ట్ 4 1 ఉంది. మరి ఇంకొక ఫ్రీక్వెన్సీ కావాలి కదా మనకి, ఇంకొక ఫ్రీక్వెన్సీ ఉంటేనే మనం 3 క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ 4 1 2 ఉన్నాయి కాబట్టి దాన్ని వదిలేయండి, మనం కలపము. 30 + 30 40 30 సరిపోయింది. నెక్స్ట్ బ్రాకెట్ లో చూడండి 6 ఉన్నదాన్ని ఏముంది 3 బ్రాకెట్ లో 2 ఉంది. బ్రాకెట్ లో ఉన్నదాన్ని మనం ఏం చేయాలని చెప్పుకున్నాము, అవి వదిలేయాలి. ఓకే ఇప్పుడు 2 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనం ఇక్కడ ఫస్ట్ 2 ని వదిలేయండి, ఫ్రీక్వెన్సీని వదిలేయాలి గుర్తుపెట్టుకోండి. 3 8 వదిలేస్తే నెక్స్ట్ 3 ఏంటి మనకి 10 + 12 + 16 గుర్తుపెట్టుకోండి. వీటికి మిడిల్ లో మనం వేయాలి. 10 + 12 + 16 ఎంత చూడండి 10 + 12 + 16 ఎంత 38. ఇప్పుడు మళ్ళీ ఈ 3 అయిపోయింది. నెక్స్ట్ 14 + 10 + 8. 14 + 10 + 8. 14 + 10 + 8 ఎంత 14 + 10 + 8 20. 32 గుర్తుండగా ఈ 2 వదిలేసాము, ఈ 3 చేసాము, మళ్ళీ నెక్స్ట్ ఈ 3 చేసాము, నెక్స్ట్ 14 + 10 + 8 చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి మనం 17 + 5 + 4. 17 + 5 + 4. 17 + 5 + 4 26. 26. ఓకే ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఫస్ట్ వేరియబుల్ తీసుకున్నాము, ఫ్రీక్వెన్సీ తీసుకున్నాము, ఇచ్చిన సమ్ యాజ్ యూజువల్ రాసుకున్నాము. ఫ్రీక్వెన్సీ 1 అనుకుని 2 3 4 5 6 ఇచ్చాను. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో ఏంటంటే మన యొక్క ఫ్రీక్వెన్సీని మనం టోటల్ చేస్తాము.
ఫస్ట్ 2 కాబట్టి 3 ప్లస్ ఈ 2 వేరియబుల్స్ చెప్పిన మనం టోటల్ చేసుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ కాలమ్ కి 2 బ్రాకెట్ లో 1 అంటే ఒక ఫ్రీక్వెన్సీని వదిలేసి మీరు నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 2 చొప్పున యాడ్ చేసుకెళ్ళాలి. సో 3 వదిలేసి నెక్స్ట్ 2 చొప్పున యాడ్ చేసుకెళ్ళాను. కింద బ్రాకెట్ లో కూడా ఇచ్చాను ఏ వేరియబుల్స్ వచ్చేస్తుంది, వేరియబుల్స్ అనకూడదు, ఫ్రీక్వెన్సీ అనాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఫ్రీక్వెన్సీని ప్లస్ చేసాం కాబట్టి. సో ఫ్రీక్వెన్సీ ప్లస్ ఏం చేసాను ఇక్కడ వేసాను. నెక్స్ట్ 3 అంటే 3 ఫ్రీక్వెన్సీస్ మనం ప్లస్ చేయాలి. 3 చొప్పున ప్లస్ చేసుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ 3 బ్రాకెట్ 1 పెట్టి మీరు ఎగ్జామ్ లో కొంతమంది వేసుకుంటూ వేయకపోవచ్చు, బట్ టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ గా 1 2 3 4 5 నేను ఇలా ఎందుకు ఇచ్చాను మీకు త్వరగా అర్థమవుతుంది. సో ఒకటి వదిలేసాను. నెక్స్ట్ 3 చొప్పున 8 + 10 + 12 అని ఇలా 3 చొప్పున మళ్ళీ నేను కలుపుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ దానికి ఏం చేశాను, 2 వదిలేసాను. 2 బ్రాకెట్లు ఎన్ని ఉంటే అని వదిలేరు కాబట్టి 2 వదిలేసాను. ఈ 3 చొప్పున కలుపుకుంటూ వెళ్ళాను. ఇలా వెళ్ళిన తర్వాత మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఎక్కడ ఉంది? హైయెస్ట్ నెంబర్ ఏంటి? 17 ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నెంబర్, అంటే 17 హైయెస్ట్ ఉంది. నెక్స్ట్ దాంట్లో 30 ఈజ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే అంటే ఏది ఎక్కువ నెంబర్ 28. నెక్స్ట్ 42, నెక్స్ట్ 40, నెక్స్ట్ 38. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీని మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటనేది మనం చూసుకోవాలి. 17, 30, 28, 42, 40, నెక్స్ట్ 38. ఈ విధంగా మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే అది మనం చెయ్యాలి. ఇక చేసేటప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇందాక నేను చూశారు కదా, 5 నెంబర్కి వేసేసాను. సో మనం అలా కన్ఫ్యూజ్ అయిపోకుండా ఎప్పుడైతే మనం నెంబర్ వేసుకున్నాం బ్రాకెట్ లో మనం ఏ క్యాల్కులేట్ చేస్తే ప్లస్ వచ్చే చూసుకుంటే నెక్స్ట్ నెంబర్ మనకి యాడ్ అవుతుంది. ఎగ్జామ్ లో కంపల్సరీ అడుగుతారు, డిగ్రీ బేస్ కావచ్చు, మీకు ఎంత కావాలి, మోడ్ అనేది కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. సో మీరు ఇలా గ్రూపింగ్ టేబుల్ ఫామ్ చేసుకుని చివరిలో మాత్రం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మీరు ఫ్రీక్వెన్సీలో రౌండప్ చేసుకోండి, అలాగే మిగతా వాటిలో కూడా విధంగా రౌండప్ చేయండి. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే 2 సార్లు చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, ఇలా మనం గ్రూపింగ్ టేబుల్ ఫామ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ ఏంటి? ద అనాలిసిస్ టేబుల్. అనాలిసిస్ టేబుల్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం గ్రూపింగ్ టేబుల్ ద్వారా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని క్యాల్కులేట్ చేసాం కదా, దాని తర్వాత టేబుల్ ఏంటంటే అనాలిసిస్ టేబుల్. ఈ అనాలిసిస్ టేబుల్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫైనల్ గా మోడ్ అనేది కనుక్కుంటాం. మోడ్ కనుక్కోవడానికి ఏం తెలియాలి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తెలియాలి, అంటే ఎక్కువ సార్లు ఏ నెంబర్ రిపీట్ అయిందో తెలియాలి. ఆ నెంబర్ ఏంటంటే మనం ఇప్పుడు మనం అనాలిసిస్ టేబుల్ లో కనుక్కుంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం అడ్డంగా వేసిందని ఏం చేస్తాం, నిలువుగా వేస్తాం. ఇందాక వేరియబుల్ ఏం చేస్తాం, మనం కాలమ్స్ గా వేసాం. ఇప్పుడు మనం రోస్ గా వేసుకున్నాం. ఫ్రీక్వెన్సీని ఈ విధంగా వేసుకున్నాం. నెక్స్ట్ ఈ 2 3 4 5 6 ఏం చేసాము, రో వేసాము. ఇప్పుడు ఇలాగ అడ్డంగా వేసాము. ఇప్పుడు మనం కాలమ్ గా వేసాం. ఇలా వేసి ఇటు మార్చాం, ఇటు వేయమని ఇలా మార్చుకున్నాం. గుర్తు పెట్టుకోండి. ఒక్కొక్కరు అయితే డైరెక్ట్ గా ఇందాక గ్రూపింగ్ టేబుల్ లో వేసేట్లు వేసేస్తున్నారు. నేను కొన్ని టెక్స్ట్ బుక్స్ లో అయితే ఈ విధంగా అయితే ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ ఫాలో అవుదాము. సో రోస్ కాలమ్స్ రోస్ కింద మనం అనాలిసిస్ టేబుల్ లో మార్చాము. ఇప్పుడు ఇక్కడ చెయ్యవలసింది ఏంటంటే మనం ఇక్కడ నేను రఫ్ చేశాను. గ్రూపింగ్ టేబుల్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది కదా, ఆ నెంబర్ ఏవేవి ఫ్రీక్వెన్సీస్ కలిపితే వచ్చాయో ఆ ఫ్రీక్వెన్సీస్ కి ఎదురుగా ఉన్న వేరియబుల్స్ దగ్గర మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఫస్ట్ మనకి ఎఫ్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీలో మనం చూసుకోండి, ముందు సమలో ఉన్నది, ముందు టేబుల్ ఉంది కదా, ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమని చెప్పుకున్నాము, 17 అని చెప్పి రౌండ్ అప్ చేసాం. ఆ 17 కి రిలేటెడ్ రెస్పెక్టివ్ వేరియబుల్ ఏంటి? 10. అంటే 10 యొక్క వేరియబుల్ 17 టైమ్స్ వచ్చిందని దాని అర్థం కదా. సో ఇప్పుడు 17 పక్కన ఉన్న వేరియబుల్ ఏంటి? రిలేటెడ్ వేరియబుల్ 10 కాబట్టి మనం 10 దగ్గర ఏం చేయాలి? టిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 10 దగ్గర టిక్ చేయాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడతాం. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు అది ఆ ఫ్రీక్వెన్సీ ఏ వేరియబుల్స్ ప్లస్ చేస్తే వచ్చింది
ఆ ప్లస్ చేసిన వేరియబుల్స్ యొక్క మనకి ఫ్రీక్వెన్సీస్ రిలేటెడ్ వేరియబుల్స్ దగ్గర మనం టిక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అయిపోయింది. నెక్స్ట్ మన టేబుల్ ఏంటి, 2 అంటే టూ వేరియబుల్స్ మనం ఏం చేస్తాం, ప్లస్ చేసుకుంటూ వెళ్ళాం కదా. అందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనం ఏదైనా తీసుకున్నాము, 30 తీసుకున్నాము. ఆ 30 ఏవే వేరియబుల్స్ ఏ ఫ్రీక్వెన్సీస్ కలిపితే వచ్చింది, 16 + 14. 16 14 కలిపితే మనకి 30 వచ్చింది. ఆ 16 కి రిలేటెడ్ వేరియబుల్ ఏంటి, 6 అంటే 6 దగ్గర టిక్ పెట్టండి. నెక్స్ట్ 14 కి రిలేటెడ్ 7 అంటే ఈ 6 + 6 కి 7 కి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీస్ కలిపితే మనకి ఎంత వచ్చింది, 30 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 2 బ్రాకెట్ లో 1 పెట్టాం కదా, అంటే ఒక వేరియబుల్ వదిలేసి మనం 2 2 2 కలుపుకుంటూ వెళ్తే వచ్చిన ఆ కాలం లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత, 28. ఆ 28 ఫ్రీక్వెన్సీస్ కలిపితే మనకు వచ్చింది 12 + 16. 12 + 16 అంటే 12 కి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత చూడండి, ముందు దాంట్లో చూస్తే తెలుస్తుంది, 5. అంటే మనం 5 దగ్గర టిక్ చేయండి. నెక్స్ట్ 12 + 16. 16 కి రిలేటెడ్ వేరియబుల్ ఏంటి, 6. సో 6 దగ్గర టిక్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ అంటే 4 అన్నాం 3 అన్నాం, 3 వేరియబుల్స్ కలిపాం కదా. ఆ కాలం లో మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది, 42 వచ్చింది. 42 ఆ ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీస్ కలిపాం మనం, 16 + 14 + 10. ట్వెల్వ్ ప్లస్ 16 + 4 కలిపాం, 12 + 16 + 14. ఇప్పుడు 12 కి రిలేటెడ్ 5, 16 కి రిలేటెడ్ 6, నెక్స్ట్ 14 కి రిలేటెడ్ 7. సో ఈ 3 మనం క్యాల్కులేట్ చేసాం. నెక్స్ట్ వన్ 3 అంటే బ్రాకెట్ లో 2 ఉంది కదా, 2 వేరియబుల్స్ వదిలేసి 3 కలుపుకున్నప్పుడు వచ్చిన కాలం లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత, 3 ఒక వేరియబుల్ వదిలేసి 3 వేరియబుల్ కలుపుకుని వెళ్ళాం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వదిలేసి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 3 చెప్పిన కలుపుకుంటూ వెళ్ళి వచ్చినట్లు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత, 40 దేంతో కలుపుకుంటూ వచ్చింది, 8 + 17 + 5 అంతే కదా. 8 + 17 + 5. కాబట్టి 3 చూద్దాం, 1 2 3 16 + 40 కాబట్టి 16 + 14 + 10 కలిపితే మనకి 3 లో 40 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, 16 రిలేటెడ్ గా ఉంది 6, నెక్స్ట్ 14 కి రిలేటెడ్ గా ఉంది 7, నెక్స్ట్ 10 కి రిలేటెడ్ గా ఉంది 8. ఓకే, సో ఇలా మనకి వచ్చేది. నెక్స్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ వదిలేసి మనం 3 ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాం కదా, ప్లస్ చేసుకుంటూ. అలాగ వచ్చిన దాని వల్ల హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత రౌండ్ అప్ చేసాము, 38 ఏవే కలుపుకుంటే వచ్చింది మనకి, 10 + 12 + 16. సో ఆ 10 రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకి ఉంది, 8 ఉంది. నెక్స్ట్ 10 కి రిలేటెడ్ గా మనకు ఉంది 4, 10 కి రిలేటెడ్ గా 4. నెక్స్ట్ 12 కి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ 5, నెక్స్ట్ 16 కి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ 6, 4 5 6. సో మనకి 38 కాబట్టి 38 అనేది 2 ఫ్రీక్వెన్సీస్ వదిలేసి 3 ప్లస్ చేసుకుంటే అలాగే 38 వచ్చింది. ఆ 38 వస్తే 10 12 16, 10 కి రిలేటెడ్ 4, 12 కి రిలేటెడ్ వేరియబుల్ 5, 16 కి రిలేటెడ్ వేరియబుల్ మనకి 6. సో ఈ విధంగా మనం టిక్ చేసుకుంటే వెళ్ళాము. చేస్తే మనకి టోటల్ ఎంత వేద్దాం,
టోటల్ వేసుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఏమీ లేవడి ఇది 1, నెక్స్ట్ ఇది 3, నెక్స్ట్ 1 2 3 4 5, నెక్స్ట్ 1 2 3, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. ఓకే చూడండి కలిపైన 1 వచ్చింది, ఈ 3 అంటే 5, నెక్స్ట్ 3, ఇది 1. సో ఇప్పుడు మనం ఏమని చెప్పుకోవచ్చు, అకార్డింగ్ టు అనాలిసిస్ టేబుల్ ద హైయెస్ట్ ఆఫ్ టైమ్ టిక్ మార్క్స్ దేనికి వచ్చింది, అగైన్స్ ద వేరియబుల్. ఏ వేరియబుల్ కి వచ్చింది, ఏ వేరియబుల్ కి వచ్చింది మనకి చెప్పండి. టోటల్ ఎంత వచ్చింది, హైయెస్ట్ 1 తక్కువ 3, హైయెస్ట్ మనకు 5 వచ్చింది. 5 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేరియబుల్ కదా మనకు మోడ్. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేరియబుల్ ఎంత 6 కాబట్టి ఈ 6 అనేది ఏమవుతుంది మనకి ఇప్పుడు మోడ్ అవుతుంది. మోడ్ z ఈక్వల్ టు 6. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొద్దిగా ఇది కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. మీరు ముందు గ్రూపింగ్ టేబుల్ ఉంది కదా, ఆ గ్రూపింగ్ టేబుల్ దగ్గర పెట్టుకొని ఇది మీరు క్యాల్కులేషన్ చేయండి. జస్ట్ మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే వచ్చిందో ఆ కాలంలో రౌండ్ అప్ చేసింది, అది ఏ ఏ ఫ్రీక్వెన్సీస్ కలిపితే వచ్చాయో ఆ నెంబర్స్ యొక్క రిలేటెడ్ వేరియబుల్ మనం తీసుకుని అక్కడ టిక్ చేసాము. ఆ టిక్ చేయగా మనకి చూస్తే ఫైనల్ గా ఏ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చిందో దాని రిలేటెడ్ గా ఉన్న వేరియబుల్ మనం మోడ్ గా తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ రోజు మన డిస్క్రీట్ సిరీస్ లో మనం ఇది మనకి మోడ్ అనేది ఒకటే వచ్చింది. బై మోడ్ వస్తే మళ్ళీ మనకి వేరేగా ఉంటుంది. సో ఇది మళ్ళీ యూని మోడల్ కాబట్టి, యూని మోడ్ కాబట్టి అండ్ సింగిల్ మోడ్ కాబట్టి మనం హ్యాపీగా ఇందులో గ్రూపింగ్ టేబుల్ చేసుకున్నాము, ఎనాలిసిస్ టేబుల్ చేసుకుని తర్వాత మనం డైరెక్ట్ గా ఎనాలిసిస్ టేబుల్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి మనం రిలేటెడ్ వేరియబుల్ ని మనం మోడ్ గా తీసుకోవడం జరిగింది. ఓకే ఈ వీడియో కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేయాలి. గ్రూపింగ్ టేబుల్ కానీ ఎనాలిసిస్ టేబుల్ కానీ ప్రాక్టీస్ చేసి మీరు హ్యాపీగా మీ ఎగ్జామ్ లో సక్సెస్ఫుల్ గా ఇది ఎస్ఐకి వస్తే మీరు 15 మార్క్స్ అయితే 15 మార్క్స్ ఎంత అయితే అంత 100% గెయిన్ చేస్తానని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో నేను కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.